అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 61. ఇక స్టోరీకి వెళ్తే పంచకట్టులో ఉన్న విక్రమ్ మాహిలను చూసి మెస్మరైజ్ అవుతారు భాను అనుపమ. గుడికి వెళ్తున్న వాళ్ళను ఫాలో చేస్తారు కొందరు. వాళ్ళని గుడి దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. విక్రమ్ భాను పూజ చేయడం పూర్తయిన తర్వాత మాహిర్ అనుపమలకు నిశ్చితార్థం జరిపిస్తారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అమ్మా, పూజ మాత్రమే అన్నావు, మళ్ళీ ఇప్పుడు వ్రతం అంటున్నావు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని లీలా వైపు చూస్తూ అంది భాను. నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా కూర్చో మా అని అంటున్న భాను వైపు చిరుకోపంగా చూస్తూ, అసలు ఈ వ్రతం మీ పెళ్లి జరిగిన వెంటనే జరిపించాలి, కానీ అప్పుడు చేయించడం కుదరలేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో అంటూ భానుని విక్రమ్ను పీటల మీద కూర్చోబెట్టింది లీలావతి. విక్రమ్ భాను చేతికి కంకణాలు కట్టి అక్షింతలు వేసిన తర్వాత, అమ్మా మీరు మీ భర్త ఒడిలో కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో ఆశ్చర్యంగా చూసింది భానుమతి. అప్రయత్నంగా విక్రమ్ వైపు చూసిన భానుకి అప్పటికే విక్రమ్ తన వైపు చూస్తూ కనిపించాడు. దాంతో తడబడిన భాను వెంటనే తల తిప్పి పంతులు గారి వైపు చూస్తూ, పక్కన కూర్చుంటే సరిపోతుంది కదా, అయినా వ్రతానికి ఒడిలో కూర్చోవడం ఏమిటి, నేనెప్పుడు ఇలాంటి వ్రతం గురించి విననే లేదు పంతులు గారు అని నమ్మశక్యంగా కానట్లుగా అడిగింది భాను. లేదమ్మా, ఒక్కొక్క వ్రతం విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఈ వ్రతం పూర్తయ్యే వరకు నువ్వు నీ భర్త ఒడిలోనే కూర్చోవాలి అని చెప్పారు పంతులు గారు. అది కాదు పంతులు గారు, అమ్మా 3 ముళ్ళతో ముడిపడిన బంధం మీది, మీ మెడలో 3 ముళ్ళు పడినప్పుడే మీరిద్దరూ ఏక మనసు, ఏక శరీరం, ఏక ఆత్మగా మారి 7 జన్మల వరకు తోడుండటానికి ఎప్పటికీ విడిపోని విడిదేయలేని బంధంగా ముడిపడిపోయింది మీ ఇద్దరి మధ్య బంధం. మీరిద్దరూ వేరువేరు కాదు అని మీ బంధం ముడిపడినప్పుడే మీరిద్దరూ ఏకమైపోయారు, మీరిద్దరూ ఒకరితో ఒకరు ముడిపడిపోయారు. అలాంటి మీ భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యతను మరింత పటిష్టం చేసేందుకే చేస్తున్నది ఈ వ్రతం. కాబట్టి నువ్వు నీ భర్త ఒడిలో వామహస్తం వైపు అంటే ఎడమవైపున కూర్చోవాలి అని చెప్పారు పంతులు గారు. గుడి ప్రశ్నలు మాని పంతులు గారు చెప్పినట్టుగా చెయ్యి అని అంది లీలావతి. అంతమంది ముందు విక్రమ్ ఒడిలో కూర్చోవాలంటే ఏదోలా ఉంది భానుకి. అమ్మా సమయం మించిపోతుంది అని పంతులు గారు చెప్పడంతో తప్పక విక్రమ్ ఒడిలో ఎడమ చేతి వైపున కూర్చుంది భాను. కానీ బెరుకుగా కూర్చోవడం కుదరక అస్తమానం అటు ఇటు కదులుతూ ఉంది భాను. భాను నడుము చుట్టూ చేవేసి దగ్గరగా లాక్కున్నాడు విక్రమ్. ఒక్కసారిగా విక్రమ్ అలా దగ్గరగా లాక్కోవడంతో బొమ్మలా బిగుసుకుపోయింది భాను. లయబద్ధంగా వినిపిస్తున్న విక్రమ్ గుండె సడి వింటూ పంతులు గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా విక్రమ్ వైపు చూస్తూ ఉంది. చీరను గట్టిగా గుప్పిట బిగించి పట్టుకున్న భాను చేతిని పట్టుకొని పంతులు గారు ఇస్తున్న పువ్వులను అందుకున్నాడు విక్రమ్. భాను పరిస్థితి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు. విక్రమ్ చేతి స్పర్శకు నార్మల్ అయ్యి పంతులు గారు చెప్తున్నట్టుగా పూజ విధి విధానాలు పూర్తి చేయడం మొదలుపెట్టింది భాను. అలా ఇద్దరు పూజను పూర్తి చేసేశారు. పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో విల్లాకు బయలుదేరారు అందరూ. కార్ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంది భాను. కానీ రెప్ప కూడా వేయకుండా భాను వైపు చూస్తున్నాడు విక్రమ్. అనుకోకుండా విక్రమ్ వైపు చూసిన భాను విక్రమ్ తననే చూడడం గమనించి పట్టించుకోనట్టుగా చూపు తిప్పుకుంది. కానీ కారులో ఉన్న రేర్ వ్యూ మిర్రర్లో సైడ్ యాంగిల్ నుండి కనిపిస్తున్న విక్రమ్ను గమనించే పనిలో ఉంది భాను. భాను తనని చూస్తుందని గమనించిన విక్రమ్ కొంచెం ముందుకు కదలగానే భాను కంగారుగా చూపు తిప్పేసి బయటకు చూస్తూ ఉంది. అది చూసుకొని నవ్వుకున్నాడు విక్రమ్. బన్నీ అంటూ పిలిచిన విక్రమ్ మాటకు విక్రమ్ వైపు చూసింది భాను. పక్కనే ఉన్నప్పుడు నేరుగా చూడడం మానేసి అలా మిర్రర్ల నుండి చూడవలసిన అవసరం ఏముంది, దానికన్నా ఇలా అయితే క్లియర్గా కనిపిస్తాను కదా అని భానుని చూస్తూ కళ్ళెగరేశాడు విక్రమ్. నేనేం నిన్ను చూడలేదు అని ముఖం పక్కకు తిప్పుకుంది భాను. నిజమా అని అంటూ ముందుకు వంగిన విక్రమ్ భాను ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని భాను చెంపను మృదువుగా నిమురుతూ, కానీ నేను మాత్రం నీ వైపే చూస్తున్నాను అని అన్నాడు. ఎందుకు అని అడిగిన భాను వైపు ఇంటెన్స్ లుక్తో చూస్తూ, ఇవాళ నువ్వు చాలా చాలా ముద్దుగా ఉన్నావు అని మంద్రమైన స్వరంతో అంటూ ఒక్కసారిగా భాను పెదవుల్ని అందుకున్నాడు విక్రమ్. విక్రమ్ చేసిన పనికి మొదట నిర్ఘాంతపోయిన తర్వాత విక్రమ్ను రెసిస్ట్ చేయలేదు భాను. కార్ ఆగిన సౌండ్కి విక్రమ్ మాయల నుండి బయటపడిన భాను తల తిప్పి డ్రైవర్ వైపు చూసింది.
పార్టీషన్ ఆన్లో ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంది భాను. అప్పటికి తను విక్రమ్ కౌగిల్లోనే ఉండడం గమనించుకున్న భాను విక్రమ్ నుండి విడిపించుకోవాలని అనుకుంది. కానీ విక్రమ్ వదలకపోవడంతో విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తూ, ఇందుకేనా కారును నువ్వు కాకుండా డ్రైవర్ను డ్రైవ్ చేయమని చెప్పావు అని అంది భాను. నవ్వుతూ చిన్నగా తల ఊపాడు విక్రమ్. తన వైపు చూసి నవ్వుతున్న విక్రమ్ను ఉక్రోషంగా చూస్తూ ఉంది భాను. అంతలో కార్ డోర్ మీద తడుతున్న సౌండ్కి డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగింది భాను. కందిపోయిన పెదాలు, పెదవ చీరిన స్మడ్జ్ అయిన లిప్స్టిక్ను చూసిన అనుపమ ముందుకు వెళ్ళబోయిన భానుని ఆపేసింది. ఏమైంది? ముందు లిప్స్ని క్లీన్ చేసుకో కిట్టి అని అనుపమ చెప్పడంతో వెనక్కి తిరిగి కోపంగా విక్రమ్ వైపు చూసిన భాను చేతికి టిష్యూ పేపర్ అందించాడు విక్రమ్. తల ఎత్తి అనుపమ వైపు చూడలేకపోయిన భాను విక్రమ్ దగ్గర నుండి టిష్యూ పేపర్ని తీసుకొని తల దించుకొని వడివడిగా గుమ్మం వైపు అడుగులు వేసింది. గుడి అక్కడే ఆగు అంటూ లోపలికి వస్తున్న భానుని గుమ్మం దగ్గరే ఆపేసింది లీలావతి. 2 జంటలకు హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించింది లీలావతి. ఉదయం నుండి ఎవ్వరూ ఏమీ తినలేదు. ఇప్పటికే అలసిపోయారు. అందరూ భోజనం చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అంటూ అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచింది లీలావతి. భోజనాలు పూర్తయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన వెనకే రూమ్లోకి వచ్చిన విక్రమ్కు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రూమ్లో నుండి బయటకు వచ్చిన భాను నేరుగా కైజర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఫుడ్ ట్రే పట్టుకొని బయట నిలబడి ఉన్నాడు కైజర్ కేర్ టేకర్. ఏమైంది? నన్ను అసలు లోపలికి కూడా రానివ్వడం లేదు మేడం, ఫుడ్ కూడా తినలేదు అని చెప్పాడు ఆ కేర్ టేకర్. కైజర్ ఇంకా ఫుడ్ తినలేదని తెలియడంతో ఇలా ఇవ్వు నేను పెడతాను అని అంటూ కైజర్ కేర్ టేకర్ దగ్గర నుండి ఫుడ్ ట్రైను తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పి కైజర్కు ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళింది. రూమ్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్కి లోపలికి రావద్దు అన్నట్టుగా గర్జించాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది భాను. భానుని చూడగానే డల్గా ఉన్నవాడు కాస్త ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయాడు. అరవడం మానేసి భానుకి ఎదురుగా వచ్చేశాడు కైజర్. కైజర్ ముందు ఫుడ్ ట్రే పెట్టింది భాను. తినడం పూర్తయిన తర్వాత కైజర్ వైపు చిరుకోపంగా చూస్తూ, చూడు పాపం అంకుల్ని నువ్వు ఎంతగా ఇబ్బంది పెట్టేశావో. నువ్వు ఫుడ్ తినలేదని నీకోసం ఫుడ్ ట్రే పట్టుకొని బయట నిలబడిపోయాడు. మరొకసారి నువ్వు ఇలా చేశావు అంటే నీకు దెబ్బలు పడతాయి. ఈ మధ్య నువ్వు మరీ పెంకిగా తయారవుతున్నావు అని అంది భాను. భాను ఆ మాట అనగానే వాడి భాషలో మాటలు చెప్తూ భానుకి తలను రుద్దుతూ భాను వైపు చూస్తున్నాడు కైజర్. కైజర్ చేస్తున్న పనులకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఆదిత్యతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నువ్వు ఇలా తయారయ్యావు. మరొకసారి ఇలా చేసావంటే నిన్ను చూడడానికి నేను అస్సలు రాను అని అంది భాను. భాను మాటలకు ముఖం డల్గా పెట్టుకొని భాను ఒడిలో 2 కాళ్ళు పెట్టి భాను భుజం మీద తల పెట్టుకున్నాడు కైజర్. ఇక చాలు చాలు, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అంటూ కైజర్ తల నిమిరింది భాను. తర్వాత ఇద్దరూ ఆటలో పడిపోయారు. కొంచెం సేపటికి అక్కడ నుండి వచ్చాడు యుగ్. అక్కడ కైజర్తో ఆడుతున్న భానుని చూస్తూ రెస్ట్ తీసుకోకుండా నీ కొడుకు దగ్గరకు వచ్చేసావా అని అంటూ లోపలికి వచ్చాడు. నేను చెప్పిన పని ఏమైంది అని అడిగింది భాను. మొబైల్ తీసి కొన్ని క్షణాల పాటు ఏదో టైప్ చేసిన యుగ్ ఫోన్ వైపు చూడమన్నట్టుగా సైగ చేశాడు. దాంతో టేబుల్ మీద ఉన్న మొబైల్ని తీసుకొని చూసింది భాను. అవి నీ అసిస్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్, నీకు టైం ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడు అని అన్నాడు యుగ్. ఆ డీటెయిల్స్ చూసిన భాను, C3? ఈ C3 ఏంటి అని అడిగింది. C3 అంటే కోడ్ 3. కేవలం ఇంపార్టెంట్ పర్సన్కు మాత్రమే ఇలా కోడ్స్ను అసైన్ చేస్తాము. నా అండర్లో ఉన్న మెయిన్ గ్రూప్స్ను హ్యాండిల్ చేయడానికి నేను ఇలా కోడింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను. దీనివల్ల ఈజీగా వర్క్ అసైన్ చేయడానికి కుదురుతుంది అని అన్నాడు యుగ్. అదంతా సరే, ముందు ఈ C3 ఎవరు అని అడిగింది భాను. కోడ్ 3 అని అన్నాడు యుగ్. అలా అన్న యుగ్ వైపు కోపంగా చూస్తూ, పేరేంటి అని అడుగుతున్నాను అని భాను. కాల్ చేసి మాట్లాడు, నీకే తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యుగ్. ఏది కంప్లీట్గా చెప్పడు, అన్నీ సగం సగం చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తను మిస్టర్ కూల్ అన్న ఫీలింగ్ ఒకటి అని అనుకుంటూ బయటకు వచ్చి యుగ్ తన ఫోన్కు పంపించిన కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేసింది భాను. కాల్ లిఫ్ట్ చేయగానే C3 రెస్పాండింగ్ అని వినిపించిన వాయిస్కి ఒకసారి ఫోన్ వైపు చూసిన భాను మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఫుల్ బ్లాక్ సూట్లో కైజర్ రూమ్ దగ్గర నుండి 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, చురుకైన చూపులు, దృఢమైన దేహంతో సుమారు 25 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి తన వైపే వస్తూ కనిపించాడు.
అతను తనకు దగ్గర అవుతున్న కొద్దీ అతన్ని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తుంది భాను. తన ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తిని చూస్తూ ధ్రువ్ అని పిలిచింది భాను. భాను పిలవగానే చిన్నగా నవ్వుతూ పోల్చుకోలేవేమో అని అనుకున్నాను, కానీ మొత్తానికి గుర్తుపట్టేశావు అని అన్నాడు ధ్రువ్. ఎలా ఉన్నారు అంకుల్ అని అంది భాను. నాన్న లేరు, 6 నెలల ముందు చనిపోయారు, హార్ట్ అటాక్ అని చెప్పాడు ధ్రువ్. ఓ ఐఎమ్ సారీ అని అంది భాను. చిన్నగా నవ్వి పర్వాలేదు అన్నట్టుగా తల ఊపిన ధ్రువ్, నువ్వు సేవ్ చేయకపోయి ఉండుంటే సార్ మీద అటాక్ జరిగిన రోజే నాన్న నాకు దూరం అయిపోయి ఉండేవాడు అని కొంచెం డల్ వాయిస్తో చెప్పాడు. అవును, నువ్వేంటి ఇక్కడ అని అడిగిన భానుకి తన బ్యాడ్జ్ని చూపిస్తూ C3 అని అన్నాడు. అది కాదు, నువ్వు అబ్రాడ్లో జాబ్ చేయాలనుకున్నావు కదా, ఇక్కడేంటి అని అంది భాను. అక్కడ ఉండాలి అని అనిపించలేదు. నా నాలెడ్జ్ను ఏవో కొన్ని డబ్బుల కోసం అక్కడ వాళ్లకు దారబోసే బదులు నలుగురికి మంచి చేసే సార్ దగ్గర వర్క్ చేయడం మనసుకి సంతోషాన్ని ఇస్తుంది అని అనిపించింది. నాన్న వర్క్ చేసింది ఇక్కడే, అది కాకుండా ఇప్పుడు మేము ఇలా ఉండడానికి కారణం కూడా సార్నే, కాబట్టి ఇక్కడ సార్ కోసం వర్క్ చేయడం నా బాధ్యత అనిపించింది అని ధ్రువ్ అంటుండగా స్వామి భక్తి అంటూ అక్కడికి వచ్చాడు యుగ్. ధ్రువ్ ఇక్కడే వర్క్ చేస్తున్న విషయం ఎందుకు చెప్పలేదు అని అంది భాను. సర్ప్రైజ్ ఇవ్వాలని అని అన్నాడు యుగ్. చా, నిన్న నీకు అసిస్టెంట్ కావాలని చెప్పగానే నాకు మొదటగా గుర్తు వచ్చింది ధ్రువ్నే. తను నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు, అలాగే నీకు కావాల్సిన ఇన్ఫామ్ను డీటెయిల్స్ను కూడా సైలెంట్గా సంపాదించగల దిట్ట అని అన్నాడు యుగ్. అదేం కాదు, ఎవరి గురించి తెలుసుకోవాలి అని అన్నాడు ధ్రువ్. అంతలో కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. టైం వేస్ట్ చేయకుండా విషయానికి రావడం నచ్చింది భానుకి. దాంతో మొబైల్లో నుండి ఒక ఫోటోను ధ్రువ్ నంబర్కి సెండ్ చేసింది. నీకు ప్రజెంట్ 2 టాస్కులు ఉన్నాయి. నీకు ఒక పిక్ పంపించాను కదా, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీలైనంత త్వరగా తెలుసుకో. తను ఎవరిని మీట్ అయింది, ఎందుకు మీట్ అయింది, వాళ్ళతో తన రిలేషన్ ఏంటి అనేది మొత్తం తెలుసుకో అని చెప్పింది భాను. ఆ ఫోటో చూడగానే లాస్ట్ ఇయర్ గురించి తెలుసుకోవాలా అని అన్నాడు ధ్రువ్. తను నీకు తెలుసా అని అంది భాను. తను మిస్టర్ విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్. ఒక ప్రాబ్లం వల్ల తను సార్ని మీట్ అవ్వడానికి వచ్చింది. ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం అని అడిగిన భానుకి ధ్రువ్ ఏదో చెప్పేలోపే అటుగా వస్తూ కనిపించాడు విక్రమ్. విక్రమ్ని చూసి నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడతాను అంటూ ధ్రువ్ అక్కడి నుండి పంపించేసింది భాను. బన్నీ, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అంటున్న విక్రమ్ చేయి తనని తాకబోయే లోపే నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది భాను. వెళ్తున్న భాను వైపే చూసి నవ్వుకుంటూ భాను వెనకే వెళ్ళాడు విక్రమ్. విక్రమ్ రూమ్లోకి వెళ్ళేసరికి అద్దం ముందు నిలబడి తను పెట్టుకున్న నగలను తీస్తూ ఉంది భాను. మెడలో ఉన్న హారం జుట్టులో ఇరుక్కుపోవడంతో అది తీయడానికి తిప్పలు పడుతూ ఉంది. అది చూసిన విక్రమ్ భాను చుట్టులో ఇరుక్కుపోయిన హారాన్ని తీయడంలో భానుకి హెల్ప్ చేశాడు. అయినా సరే విక్రమ్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే భానుని పట్టుకొని తన వైపుకి లాగాడు విక్రమ్. దాంతో విక్రమ్ వైపు కోపంగా చూసింది భాను. భాను నడుముకి ఉన్న నడుము పట్టీని మృదువుగా తాకుతూ ఆ పూసల గొలుసు లింక్ను ఓపెన్ చేసి దాన్ని తీసి భాను చేతిలో పెట్టాడు విక్రమ్. అది తీసుకొని విసురుగా టేబుల్ మీద పెట్టిన భానుని వెనక నుండి పట్టుకున్న విక్రమ్ అద్దంలో నుండి కనిపిస్తున్న భానుని చూస్తూ కోపం వచ్చిందా అని భాను చెవిలో గుసగుసగా అడిగాడు విక్రమ్. విక్రమ్ చేయి భాను నడుముని తడిమేస్తుంటే విక్రమ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది భాను. దానికి విక్రమ్ ఏం సమాధానం ఇచ్చాడో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.